సో మీ డాక్టర్ గారు ఆల్రెడీ లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉందని నిర్ధారణ చేశారు. అది న్యూమోనైటిస్ కానివ్వండి, న్యూమోనియా కానివ్వండి, బ్రాంకైటిస్ కానీ బ్రాంకైటిస్ కానీ ఏదైనా సరే. సో నిర్ధారణ పూర్తయిన తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్. సో ట్రీట్మెంట్ ప్లాన్ అన్నది ఏ వ్యాధి అన్న దాన్ని బట్టి ఉంటుంది. బ్రాంకైటిస్కి ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్, న్యూమోనియాకి ఇంకొక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ యాజ్ ఎ సెడ్ బ్రాంక్యోలైటిస్ ఆర్ ఆస్మా ఆర్ వీజ్ ఆర్ రియాక్టివ్ ఎయిర్వే డిజీజ్, దానికి సంబంధించినటువంటి వైద్యం వేరే ఉంటుంది. సో ఏదైనా కూడా వ్యాధి ఏంటి, ఆ వ్యాధికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి. సో ఆ ట్రీట్మెంట్ ప్లాన్ అయిన తర్వాత యాక్చువల్ ట్రీట్మెంట్ ఎగ్జిక్యూషన్లో మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఆ వ్యాధి మైల్డ్ ఉందా, సివియర్ ఉందా, లేకపోతే అటు ఇటు కాకుండా మోడరేట్గా ఉందా. సింపుల్గా ఉందనుకోండి మనం ఇంటికి పంపించేయడం జరుగుతుంది. అంటే సిరప్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే మీకు నెబులైజర్ ఉంటే నెబులైజర్ పెట్టడం జరుగుతుంది. అది మనం హ్యాపీగా ఇంటికి పంపించేస్తాం. అది మైల్డ్ ఇన్ఫెక్షన్స్ అయితే, మైల్డ్గా ఉన్నటువంటి లంగ్ ఇన్ఫెక్షన్స్ అయితే. అదే మోడరేట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, యూజువల్గా మోడరేట్ ఇన్ఫెక్షన్స్ ఇంట్లో చేసుకోవడం సబబు కాదు. సో అది హాస్పిటల్లో వార్డులో ఉండి వైద్యం చేయొచ్చు. దానికి సిరప్ కానీ లేకపోతే ఇంట్రా క్యాత్ పెట్టి క్యాన్లా తోటి ఇవ్వడం, ఇంజెక్షన్స్ కానివ్వండి, నెబులైజర్ కానివ్వండి, అటువంటి పరికరాలతోటి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సీజన్లో చాలామందిని చూస్తూ ఉన్నాం. అది విపరీతమైన దమ్ము రావడం, ఆయాసం రావడం, శ్వాస తీసుకోవడానికి చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు. ఆ శ్వాస ఇబ్బందితో పాటు దగ్గు, యాజ్ ఐ సెడ్ ఆయాసం, దాంతోపాటు పాలు తాగలేరు, నిద్రపోలేరు, యాక్టివ్గా ఉండలేరు, బాగా చిరాగ్గా ఏడుస్తూ ఉంటారు. హైపాక్సియా అంటే ఆక్సిజన్ సరిగా అందక చిరాగ్గా ఏడుస్తూ ఉంటారు. అటువంటి పిల్లలకి అవసరమైతే ఆక్సిజన్ కానీ వేరే నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అటువంటి పరికరాలు పెట్టాలి అంటే కంపల్సరీగా ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మల్టిపుల్ దాని మీద ఆధారపడి ఉంటుంది. డయాగ్నోసిస్ ముఖ్యం. ట్రీట్మెంట్ చేయాలి అంటే అది మైల్డ్ ప్రాబ్లమా, మోడరేట్ ప్రాబ్లమా, సివియర్ ప్రాబ్లమా తెలిసి దాన్ని బట్టి మనం వైద్యం చేయాల్సి ఉంటుంది అవసరం.